నమస్తే. రంగారెడ్డి జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఈరోజు. మే నెలలో 17 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో పోక్సో కేసు నమోదైంది రాజ్ కుమార్ అనే వ్యక్తిపై. అతడు జూలై 10వ తేదీన బెయిల్పై విడుదలయ్యాడు. ఆ కక్షతో బాలికను, బాలిక తల్లిని, బాలిక నానమ్మను, తన భార్యను, తన 2 పిల్లలు 3 సంవత్సరాలు ఒకళ్ళు, 2 సంవత్సరాలు ఒకళ్ళు కిరాతకంగా చంపేశాడు 6గురిని. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పి నేను చంపేశాను అని పారిపోయాడు. అసలు ఏం జరుగుతుంది సమాజంలో? అతనిపై గతంలో మర్డర్ కేసులు ఉన్నాయని అంటున్నారు. పోక్సో కేసులో బెయిల్ ఇచ్చారు. ఎందుకని ఇచ్చారు? బాధిత కుటుంబం ఆల్రెడీ పోలీసు వారిని ఆశ్రయం అడిగింది, మాకు రక్షణ కల్పించండి అని అడిగారు వాళ్ళు. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. ఫలితం 6గురు చనిపోయారు. అంటే మనకు రక్షణ వ్యవస్థ పైన, న్యాయ వ్యవస్థ పైన కాస్త నమ్మకం ఉండేది. ఇదన్నీ చూస్తుంటే వాటిపైన కూడా నమ్మకం పోతుంది. అంటే ఏ విధంగా మనం చస్తూ బతకాలి రోజు? ఈ మానవ మృగాల మధ్య పిల్లలకు, మహిళలకు రక్షణ ఎక్కడా? ఈ 6గురు మరణానికి బాధ్యులెవరు?